నమస్కారం సిఎంఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. అధికారం మీకు ఉండొచ్చు, కానీ ప్రజల అభిమానం కేసీఆర్ కు ఉంది. మాజీ మంత్రి కేటీఆర్. క్షమాపణలు చెప్పకపోతే 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తా. వైఎస్ జగన్. వర్ర రవీంద్రారెడ్డి బాపట్ల కోర్టులో హాజరు. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో దీక్ష దివాస్ శాశ్వతంగా నిలిచిపోయే రోజు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, గత 5 ఏళ్లు విప్లవాత్మక అడుగులు పడ్డాయి. ఇప్పుడు ఆ విప్లవాత్మక అడుగులు అన్ని వెనక్కి పడుతున్న బాధాకరమైన పరిస్థితి ఉంది అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రెడ్ బుక్ పరిపాలనలో రాజ్యాంగం తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో లిక్కర్ స్కామ్లు, సాండ్ స్కామ్లు కనపడుతున్నాయి. పేకాట క్లబ్బులు, మాఫియా వ్యవహారం నడుస్తుంది. ఏ పని చేయాలన్నా, పరిశ్రమలు పెట్టాలన్నా చంద్రబాబుకి, ఎమ్మెల్యేకు ఇంత అని ముట్ట చెప్పాల్సిన పరిస్థితి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. మన దగ్గర టెండర్లు మనం పిలిచినాం. మన లోవెస్ట్ డిస్కవర్డ్ రేట్ ఎంత? ₹2.49 వచ్చింది అదే టైంలో. అది ఆ టైంలో జరిగినవి. ఇది 2020 టైంలో జరిగినవి. ఇది 2000 ఇది ఎప్పుడు ఇది జరిగింది? 2020 జూలై ఆ టైంలో జరిగిన టెండర్లు ఇవి. మళ్ళీ అంటే కోవిడ్ టైంలో ఇవన్నీ. కోవిడ్ జరిగింది, అయిపోయిన తర్వాత మళ్ళీ పరిస్థితి ఏమిటని చెప్పి ఇదే గుజరాత్లోనే మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా సెకీ టెండర్లు పిలిచింది. అది చూపించు. గుజరాత్లో సెకీ టెండర్లు ఇప్పుడు పిలిచింది. గుజరాత్ ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్, డేట్ ఆఫ్ టెండర్ 15th March 2024. బిడ్డర్స్ ఎవరెవరంటే NHPC, JSW, NTPC వీళ్ళంతా. ₹2.62 నుంచి ₹2.67. ఇప్పుడు దిస్ టెండర్ వాజ్ పార్ట్ ఆఫ్ GUVNL టెండర్ ఫర్ 500 MW ఆఫ్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్. అంటే గుజరాత్లోనే మ్యానుఫ్యాక్చరింగ్. కోవిడ్ అయిపోయిన తర్వాత పరిస్థితి గుజరాత్లోనే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్. దాని రేట్ ఇది. ఇంకోటి రాజస్థాన్లో కూడా ఇంకోటి ఉంది కదా, ఇంకోటి ఉంది కదా కృష్ణ. సో బేసిక్లీ రేట్లు ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నాయి. 15th March 2024 రేట్లు ఇవి. దిస్ ఈస్ ద కరెంట్ రెన్యూబుల్ ఎనర్జీ రేట్స్ ప్రివేలెంట్. ఎవరైనా కొనుక్కోవాలా పవరు అని అంటే ఇవి రేట్లు. ఇదే గుజరాత్లోను, ఇదే రాజస్థాన్లోను ఈ పరిస్థితిలో ఉన్నాయి ఇప్పుడు రేట్లు పోస్ట్ కోవిడ్. మనకు ₹2.49 అక్కడ జనరేషన్ కన్నా తక్కువ రేటుకు వచ్చిందని ఇప్పుడు సంతోషపడాలి. అంటే వక్రీకరణ ఏమిటి అనేది నేను చెప్తా ఉన్నా. ఇదే ఈనాడు ఏమంటాడు పేపర్లో, ₹2 ఉండేది, అప్పుడు ₹2 ఉండేది, టీవీ రేట్లు తగ్గినట్టుగా కొత్త కొత్త మోడళ్ళు వస్తున్నాయి కదా అని టీవీ మోడల్ ఏమంటాడు, 55 ఇంచ్ టీవీ ఆ రేటు 2 లక్షలు ఉంటే ఇప్పుడు 55,000కి వచ్చిందని అంటాడు. అట్లా ఇవి కూడా రేట్లు తగ్గాలి కదా అంటాడు. మన ఆ లెక్కన ₹2 కోట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఆ లెక్కన ఇప్పుడు ₹1.50కి దొరకాలి కదా. టీవీ మోడల్ రేట్లు తగ్గినట్టుగానే ఈనాడు థియరీ ప్రకారము ఆయన రాసినాడు. ఇదంతా ఎంత వక్రీకరణ చూడు. 2020లోనే ఈ రేట్లు దొరికినాయి అని అంటే 2024 ఇప్పుడు వచ్చేసరికి ₹1. అధికారం మీకు ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్కు ఉన్నదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దీక్ష దివాస సందర్భంగా కరీంనగర్ సభలో ఆయన మాట్లాడుతూ, ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు. 6 గ్యారంటీలు అని చెప్పి, 420 హామీలు అని చెప్పి, దొంగ మాటలు చెప్పి గెలవచ్చు. ఏ రోజుకైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ హిమాలయాలంతా ఎత్తులో ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోటికి కూడా సరితూగవని స్థానంలో ఉంటావు అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తదేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి
ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇది వాస్తవం. ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇవాళ. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదకి తుపాకీ తీసుకొచ్చినోడు ఇవాళ మాట్లాడుతున్నాడు. సోనియమ్మ తెలంగాణ ఇయ్యకపోతే మీరు నాంపల్లి దర్గా కాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి. ఇవాళ గద్దెనెక్కినోడు ఆయన. ఇవాళ అదృష్టవంతుడు. అధికారం ఆయనకు ఉండొచ్చు, అధికారం నీకుండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది. ఇది అక్షర సత్యం. నువ్వు ఇవాళ అరిచేతుల వైకుంఠం చూపెట్టి 6 గ్యారెంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చి దొంగ మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు. కానీ ఒక్కటి మాత్రం వాస్తవం బిడ్డ, ఏ రోజుకైనా ఏనాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతమంతా ఎత్తున ఉంటే కనీసం నువ్వు ఆయన కాలి గోరికి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం. ఇలా ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా పోదాం, ఏ తాండ కన్నా పోదాం, ఏ బస్తీ కన్నా పోదాం, ప్రజలు ఏమనుకుంటున్నారో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నను కదిపితే ఆయన తిప్పుతున్నాడు, ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే ఎక్కడైనా కదిలిచ్చి మాట్లాడితే ఏడుపొక్కటే తక్కువ ఉన్నది. మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు. ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం, ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి. ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన. ఇంకా ఈపాటి పరిపాలన కట విజయోత్సవాలట, విజయోత్సవాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపణలతో వర్ర వి రవీంద్రారెడ్డిపై గుంటూరు జిల్లా పెదనందిపాడులో వర్ర రవీంద్రారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా వర్ర రవీందర్ రెడ్డిని కడప జైలు నుంచి శుక్రవారం పోలీసులు బాపట్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. మీరు ఎందబ్బా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు? అట్టొద్దులే సార్, అటు ఏమైంది? చైన్ తీసి అదొకటి పెట్టి ఈజీగా మీరు ఆగండబ్బా. సేఫ్ ఎఫెక్షనేట్ హెల్త్ ఆర్గనైజ్డ్ జీజీహెచ్ స్థాపన కోసం కృషి చేస్తున్నామని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా ఆసుపత్రి అభివృద్ధి చెందుతున్నప్పుడు సమస్యలు ఎదురవుతూ ఉంటాయని, వాటిని అధిగమించి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే సాహో కాన్సెప్ట్ లక్ష్యమని చెప్పారు. సాహో అంటే సేఫ్ ఎఫెక్షనేట్ హెల్దీ ఆర్గనైజ్డ్ జీజీహెచ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మన సేఫ్టీ అంటే భయం. ఇక్కడ ఏమవుతుందో, నా వైర్ వేలాడుతుంటుంది, లేదా అక్కడ ఏసీ లేదు, షార్ట్ సర్క్యూట్ అవుతుందా, ఇలాంటివి కొన్ని. ఎందుకంటే మన చిన్న హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ డెవలప్ చేసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి కదా, వాటిని అడ్రస్ చేయటం. ఎఫెక్షనేట్ అంటే ఇంకా ఇంతకన్నా మంచిగా మనం ప్రేమగా మాట్లాడి పేషెంట్స్కి ఇక్కడ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటము, ఇలాంటివన్నీ కూడా నేను చెప్పున్నాను ఆల్రెడీ. డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ వాళ్ళు కూడా అదే క్యాజువాలిటీలో చెప్పాను. ఎఫెక్షనేట్గా మంచిగా పనిచేద్దాం, చిరునవ్వుతో మన వైద్యం అందిద్దాం. మనం ఇక్కడ గొప్ప గొప్ప సర్జరీలు చేస్తాం కానీ మాట్లాడే టైం ఉండదు, ఎందుకంటే అంత బిజీగా ఉంటాం అందరం. ఒకరోజు ఓపీ అని, ఒకరోజు వార్డ్ అని, ఒకరోజు ఓటీ అని, అందరూ ఒక టీచింగ్ అని. టీచింగ్ హాస్పిటల్ మీరు మర్చిపోతున్నారు అందరు, దయచేసి మర్చిపోవద్దు. ఇక్కడ 2 నుంచి 4 దాకా అద్భుతంగా అందరికి పాఠాలు చెప్తాం మేము. అలాంటి గొప్ప హాస్పిటల్ ఇది.
సో వాళ్ళకి ఎఫెక్షనేట్గా మనం కొంచెం మంచిగా టైం వెచ్చించి చేద్దాం అనేది ఒక మాట చెప్పాను. హెల్దీ మనకి ఇక్కడికి వస్తే మనకి క్రాస్ ఇన్ఫెక్షన్స్ వస్తాం భయము, లేకపోతే ఇప్పుడు మీరు చూసారు ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వెహికల్స్ లోపల మన రావందాలు తిరుగుతుంటాయి, లోపల విపరీతంగా పేషెంట్ అటెండెన్స్ ఉండి మనకి సమంగా చేసుకునే పరిస్థితి లేకుండా ఉంది. అలాంటి వాటిని మనం సెట్ చేస్తే హెల్దీగా ఉంటుంది. అలాంటిది మళ్ళీ హెల్దీ కాన్సెప్ట్. ఆర్గనైజ్డ్ మన స్ట్రక్చర్స్ ఉన్నాయి, కానీ వాటి మీద మీరు చూస్తే ఇవాళ కూడా పేపర్లో వచ్చింది, వాటి మీద అవి మోసుకెళ్తున్నారు, పేషెంట్లు మోసుకెళ్ళరని. అలా ఆర్గనైజ్ చేస్తే అంతే సరిపోతుంది. దాని గురించి ఇప్పుడు మేము చేస్తున్న ఒక వారంలో ఇవన్నీ కూడా టోటల్గా సెట్ అయిపోతాయి. పేషెంట్స్ అటెండెన్స్, పేషెంట్ని తోసుకెళ్లే మార్గం అసలు ఉండనే ఉండదు ఇక్కడ ఖచ్చితంగా. వచ్చింది ఏం పర్లేదు, వాళ్ళు ఇవాళ కూడా పేపర్లో వచ్చింది. దానికి మన ప్రజాప్రతినిధులు కూడా అద్భుతంగా వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తున్నారు. వీటికి అంటే మనకి ప్రతిదీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది పెద్ద హాస్పిటల్, ఇది డబ్బులు ప్రతి చోట రూపాయి మనం బయట తీస్తే ఒక క్షణంలో మాయమైపోతుంది. ఎందుకంటే అంత ఖర్చులు ఉంటాయి ఇక్కడ. స్ట్రెచ్చర్ బాయ్స్ అంటే దానికి కూడా చాలా ఖర్చు అవుతుంది. అంత పెద్ద హాస్పిటల్ ఇది, 1000 మందికి రోజు స్ట్రెచ్చర్స్ కావాలి. దానికి ఇప్పుడు మనం దాని నిధులు కూడా సమకూరుస్తున్నాము, దాన్ని చక్కగా చేద్దామని. ఇదే సాహో కాన్సెప్ట్. తెలంగాణ ఏర్పాటు చరిత్రలో నవంబర్ 29 శాశ్వతంగా నిలిచిపోయే రోజు అని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రాష్ట్ర ఏర్పాటు కోసం దీక్ష చేపట్టిన రోజు అని గుర్తు చేశారు. చట్టసభల్లోకి వెళ్లి రాజకీయాలను ఆయుధంగా చేసి కేసీఆర్ సొంత రాష్ట్రాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. కేసీఆర్ తెగువను, త్యాగాన్ని తర్వాతి తరానికి చాటి చెప్పడానికి దీక్ష దివాస చేస్తున్నామని తెలిపారు. నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ చరిత్రలో, తెలంగాణ ఏర్పాటు చరిత్రలో అతి కీలకమైన రోజు నవంబర్ 29. చరిత్రలో, తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా నిలబడిపోయే రోజు ఇది నవంబర్ 29. కేసీఆర్ గారు ఆమరణ దీక్ష కూర్చున్న రోజు ఈ రోజు. 2001లో నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించి, నేను రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభించడానికి వచ్చిన నాకున్న అన్ని పదవులు అని చెప్పి వచ్చి ఆ రోజు ఏదైతే మాట చెప్పిందో, తెలంగాణ రాష్ట్రంలో ఒక్క విద్యార్థి బడిగంట నష్టపోకుండా, ఒక్కరి తెలంగాణ పౌరుడి రక్తం చుక్క కారకుండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తా, ఈ క్రమంలో నేను వెనకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి తనే స్వయంగా ప్రకటించుకొని 9 సంవత్సరాలు తను అనుకున్న పద్ధతిలో ఉద్యమాన్ని నడిపి, అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ఆర్టికల్ 3 ద్వారా పార్లమెంటు నుండే రాష్ట్రాన్ని సాధించాలి. కాబట్టి చట్టసభల్లోకి మనం వెళ్ళి ఎన్నికలను ఆయుధంగా చేసుకొని రాష్ట్రాన్ని తీసుకొస్తా అని చెప్పిన బాటలో నడిచి, అనేక కుట్రలు, కుతంత్రాలు, ద్రోహాలకు గురైన ఉద్యమాన్ని నిలబెట్టుకొని తనదైన పద్ధతుల్లో అనేక ఎత్తుగడల ద్వారా ఉద్యమాన్ని నడిపి, దేశంలో ఉండే అన్ని పార్టీలని ఒప్పించి, చివరికి జాతీయ పార్టీలను మెడలు వంచి తన చావుతోనైనా తెలంగాణను సాధించాలని చెప్పి, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో, అయితే తెలంగాణ జైత్రయాత్ర లేకపోతే కేసీఆర్ శివయాత్ర అని చెప్పి దాన్ని ప్రకటించి ఆమరణ దీక్షకు కూర్చున్న రోజు ఈ నవంబర్ 29. అందుకే ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే రోజు. ఈ చరిత్రను తర్వాత తరానికి తెలియజెప్పే విధంగా మనం ఇది కొనసాగించాలని, ఆ తర్వాత ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కారణమైన కేసీఆర్ త్యాగం గురించి వివరించడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన నిర్ణయంలో భాగంగా ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ సూర్యాపేటలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా చరిత్రనే, ఎవడో చరిత్రను తిప్పేస్తా, మార్చేస్తా, నలిపేస్తా అని ఎవడని అనుకుంటే అది మూర్ఖత్వం. చరిత్రను మార్చడం అవుతాం కూడా కాదు. కొత్త చరిత్ర సృష్టించుకోవచ్చు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే తప్ప, ఉన్న చరిత్రని మార్చడం అవుతాం కూడా కాదు. కొత్త చరిత్ర సృష్టించుకోవచ్చు ఎవరైనా గొప్ప వాళ్ళు ఉంటే తప్ప, ఉన్న చరిత్రని మార్చడం అవుతాం కూడా కాదు. ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని ప్రగల్భాలు పలికినా, ఎవరెన్ని పక్కదారు పట్టించే ప్రయత్నాలు చేసినా, రోతరాతలు రాసినా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను నటుడు సోనూ సూద్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సందడి చేశారు. తాను పంజాబ్ రాష్ట్రానికి చెందిన తెలుగు ప్రజలే తన కుటుంబ సభ్యులని తెలిపారు. తన సోదరుడు సిద్ధురెడ్డి పేదల కోసం ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేయడం గర్వంగా ఉందని, త్వరలోనే పాలమాకుల మోడల్ స్కూల్ విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. Thank you for making this day a best and a wonderful one.
ఇట్లా పెట్టు మరి తమ్ము పెట్టు సోను భాయ్ తిరుమల శ్రీవారిని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో ఆయన పాల్గొన్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రఘురామకు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నటి కీర్తి సురేష్ పెళ్లి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెలలోనే ఆమె వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం స్వయంగా వెల్లడించారు. కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తన పెళ్లి వేడుక గోవాలో జరగనుందని చెప్పారు. జాయిన్ నా హిందీ ప్రాజెక్ట్ వస్తుంది అండ్ నెక్స్ట్ మంత్ నా పెళ్ళి ఉంది, దానికోసం వచ్చాను. ఎక్కడ మేడం పెళ్ళి? ఎక్కడ? గోవాలో. థ్యాంక్ యూ. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని పేదలకు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కల్లూరు మండలం సిపిఐ నగర సహాయ కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం కల్లూరు అర్బన్ ప్రాంతాల్లో వీకర్ సెక్షన్ కాలనీ ముజఫర్ నగర్తో పాటు పలు సచివాలయాల ఉద్యోగులకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. పేదలకు స్థలం ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలన్నారు. సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు గత నెల 18 తారీఖు నుంచి వివిధ సచివాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సచివాలయాల్లో ఎక్కడైతే పేద ప్రజలు జీవిస్తున్నారో వాళ్లకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్ల స్థలము, నగరాలలో జీవిస్తున్న వారికి 2 సెంట్ల స్థలం ఇవ్వాలని డిమాండ్తో ప్రజలను తోడుకొని పోయి అక్కడ ఉన్న ఆఫీసర్లకు కానీ వాళ్ళకు కానీ వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏదైతే స్థలం ఉండి పాపం ఇల్లు కట్టకలేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు 5 లక్షల రూపాయలు రుణ సాయం చేయాలని, అలాగే వాళ్ళకు స్టీలు సిమెంటు ఉచితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కోరుకుంటుంది. ఆ సందర్భంగా కల్లూరు నగరం ఏరియాలో ఉన్న 10 సచివాలయాల్లో వివిధ ముజఫర్ నగర్, సదాశివ నగర్, రాజీవ్ గృహ కల్ప వివిధ సచివాలయాల్లో పోయి అక్కడ కొన్ని ధర్నా చేసి ఆ అధికారులకు పోయి అక్కడ ఉన్న సుమారు అంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా కొన్ని వేల మంది ఇప్పటికీ ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎటుపోని పరిస్థితి అయిపోయింది. గత ప్రభుత్వం వైఎస్
జగన్మోహన్ రెడ్డి గారు మన ఊరికి 15 కిలోమీటర్ల దూరంలో కర్నూలు నగరానికి ఇచ్చాడు. అక్కడ మౌలిక వసతులు లేవు, రోడ్డు లేదు, కరెంటు లేదు, నీళ్లు లేవు. అవి ఎటుగాని పరిస్థితి అయిపోయింది. అది ఊకే వేశారు కానీ ప్రజలకు నివాసం ఉండడానికి నిరుపయోగంగా ఉంది. కనుక ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కర్నూలు నగరంలో ప్రజలకు నివాసం ఉండే విధంగా 2 సెంట్ల స్థలం ఇవ్వాలని, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని, అలాగే ఏదైతే గృహం నిర్మించుకోవడానికి స్టీలు, సిమెంటు, ఇసుక వీళ్ళన్నీ ఉచిత. కొరిషపాడు మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని సమస్యలపై వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గత ప్రభుత్వంలో గృహ నిర్మాణ శాఖ సంబంధించి రూపాయి పడి ఆగిపోయిన లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తు చేసుకుంటున్న నగదు మళ్లీ విడుదల చేస్తామని అన్నారు. ఇల్లు తీసుకున్నారా? 14, 19 మొత్తం రాసుకున్నారా? ఎన్ని వచ్చినాయి? ఫౌండేషన్ వేసినవి కానీ, లేకపోతే రూపాయి బిల్ల బండి కానీ, వివిధ స్టేజ్లో ఉండే కానీ గ్యారెంటీ తీసుకున్నారా? మొత్తం 635 వచ్చినాయి. అన్ని గ్రామాల్లో మన వాళ్ళందరూ కూడా చూపించండి. అది ఒకసారి మనం కూడా చూసుకోండి. 2014, 19 ఇల్లు కడతా ఆగిపోయినాయి కానీ, లేకపోతే రూపాయి బిల్లబడి ఆగిపోయినాయి కానీ, ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ మళ్ళీ ఇప్పుడు ఇస్తానంటుంది. ఎందుకంటే గతంలో గవర్నమెంట్ మారినప్పుడు కక్షపూర్వకంగా ఇవన్నింటి కూడా ఆపేశారు. గవర్నమెంట్ అట్లా ఆపదు, ఫస్ట్ టైం ఆపడం అట్లా అన్నింటి కూడా ఒకసారి ఎక్కువ పక్కన కూర్చోండి. అందుకే చెప్పింది మేము ముందు కూర్చొని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల మొదటి రోజైన రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారు మురళీకృష్ణుడి అలంకారంలో పిల్లన గ్రోవి ధరించి చిన్న శేషవాహనంపై అభయమిచ్చారు. మొదటి వాహనం చిన్న శేషుడు. చిన్న శేష వాహనంపై అమ్మవారు జీవకోటిని ఉద్ధరించే లోకమాతగా దర్శనమిస్తారు. శేషభూతమైన ఈ ప్రపంచం సిరుల తల్లి రక్షణలో సుఖాన్ని పొందుతుంది. అమ్మవారి దర్శనం వల్ల యోగ సిద్ధి చేకూరుతుందని భక్తుల విశ్వాసం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. Audio Jungle.